హాయ్ ఎవ్రీవన్. క్యాప్సికము గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. క్యాప్సికము, టమోటాలు, ఉల్లిపాయలు. టమోటాలు చీలికలుగా తరుక్కొని ఉల్లిపాయలు వేసుకున్నాక పల్లీలు, దాల్చిన చెక్క, లవంగము, యాలక్కాయ, చిన్న ఉల్లిపాయలు కొంచెం పేస్ట్గా వేసుకోవాలి. సలసల కాగే నూనెలో పసుపు వేసుకొని ఆ పసుపు వేగినాక చిట్పట్ అన్నాక జీలకర్ర కూడా అది కూడా కాగినాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు చీలికగా తరుక్కున్నాం కదా అవి కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఉడికి మగ్గినాక రుచికి తగ్గ ఉప్పు, పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త ఉడికినాక ఆ పేస్ట్ బాగా దగ్గరకు వచ్చినాక ధనియాల పొడి, కారం, అది కూడా బాగా వేగినాక కొంచెం నీళ్లు పోసుకొని ఉడికినాక క్యాప్సికమ్ ముక్కలు తరిగినవి ఉన్నాయి కదా మనం దాంట్లో వేసుకోవాలి. ఆ పేస్టులో వేసుకొని ఆ పేస్ట్ని అదంతా కూర అంతా కలిపి ప్లేట్ పెట్టి మగ్గబెట్టాలి. కానీ చాలా నాకు ఫాస్ట్గా తొందరగా అయిపోయింది. ఇదిగోండి కూర ఇలా దగ్గర పడింది. గ్రేవీ కూర ఇలా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.